పెట్టి అన్ని మలుపులు తిప్పింది కథని. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నిలబడింది పాండవ శిబిరం, లేకపోతే అసలు ఏమైపోనో కర్ణుడి దెబ్బకి ఆ రోజుని. సరే, అప్పుడు ధర్మరాజు గారికి అర్జునుడు కృష్ణుడు నమస్కారం చేశారు. ఇవాళ కర్ణుణ్ణి చంపి మాత్రమే తిరిగి వస్తాం అని యుద్ధానికి బయలుదేరారు. బయలుదేరేటప్పుడు ఇందాక తిరిగి వస్తున్నప్పుడు అర్జునుడు చూసిన పరిస్థితి ఏమిటి? కర్ణుణ్ణి మధ్యందిన మార్తాండుల్లో ఉన్నాడు. అదే పటాటోపంతో, అదే ఆటోపంతో, అదే శౌర్యంతో, అదే పరాక్రమంతో, అదే విజృంభణంతో ఉన్నాడు. ముందు మానసికంగా అర్జునుడిలో ఒక కక్ష, ఒక పగ బాగా ప్రజ్వరిల్లితే తప్ప కర్ణుణ్ణి చంపి తీరాలనేటటువంటి ఉత్సాహం రాదు. అది కృష్ణ సారథ్యం. కాబట్టి అర్జునుడితో అన్నాడు, నీ అస్త్రశక్తి ఎంతటిదో అర్జున మరిచిపోయావా? నువ్వు వేసినటువంటి బాణ పరంపరలకి తట్టుకోలేక కదా